అమెరికా వెళ్ళాలి, అక్కడ ఉన్నత చదువులు చదివి బాగా సెటిల్ అవ్వాలి అని ప్రపంచవ్యాప్తంగా అనేక దేశ ప్రజలు ఆశపడుతుంటారు. అందులో మన భారతీయులు సైతం ఎక్కువగానే ఆసక్తి చూపుతుంటారు. కాగా అమెరికాకు చదువులు, ఉద్యోగాల కోసం ఎక్కువగా వెళ్లే దేశస్తులు భారతీయులు అధికంగా ఉంటారు. అయితే ఇలా దశాబ్దాల కాలం నుంచి అమెరికాలో నివసిస్తున్న స్థిరపడ్డ ప్రవాస భారతీయులకు, వారి పిల్లలకు పెద్ద చిక్కు ఎదురైందని చెప్పాలి. అయితే ఈ మేరకు అమెరికా ప్రభుత్వం తాజాగా చేసిన ప్రకటనతో ప్రవాస భారతీయుల పిల్లలు అయోమయ పరిస్థితిలో పడ్డారు. అమెరికా ప్రవాస భారతీయుల ఏజింగ్ అవుట్ ప్రక్రియపై చేసిన ప్రకటనతో ఈ గందరగోళం నెలకొంది. అమెరికాలోకి చిన్న వయసులో తల్లిదండ్రులతో కలిసొచ్చి అక్కడే పెరిగి అక్కడే చదువుకుని తాము కూడా అమెరికన్లమే అని భావించే 2,50,000 మంది పిల్లలను మీది అమెరికా కాదు, మీరు మీ స్వదేశం వెళ్లాల్సిందే అని అమెరికా చట్టాల్లోని నిబంధనలు చెబుతున్నాయి. చట్టబద్ధమైన వలసదారులు అంటే టెంపరరీ వర్క్ వీసాపై అమెరికాకు వచ్చేవారు తమతో పాటు పిల్లలను డిపెండెంట్లుగా తీసుకొస్తారు. అక్కడే వారికి విద్యాబుద్ధులు నేర్పిస్తారు. అయితే అమెరికా చట్టాల ప్రకారం ఆ పిల్లలకు 21 ఏళ్లు నిండగానే వారికి డిపెండెంట్ హోదా ముగుస్తుంది. అంటే వారు డిపెండెంట్లుగా అమెరికాలో నివసించడానికి అర్హత కోల్పోతారు. 21 ఏళ్లు నిండిన తర్వాత వారిని యునైటెడ్ స్టేట్స్ నుంచి బహిష్కరించబడే ప్రమాదం ఉంది. యుఎస్ లో ఈ సమస్యను ఏజింగ్ అవుట్ అని, ఈ పిల్లలనే డాక్యుమెంటెడ్ డ్రీమర్స్ అంటున్నారు. అమెరికా ఇమిగ్రేషన్ చట్టాలు, ఇమిగ్రేషన్ అండ్ నేషనాలిటీ యాక్ట్ ప్రకారం ప్రవాసుల పిల్లలకు 21 ఏళ్లు వచ్చేసరికి వారి తల్లిదండ్రులు గ్రీన్ కార్డు పొందకపోతే ఆ పిల్లలు అమెరికాను విడిచిపెట్టాలని నిర్దేశిస్తున్నాయి. నవంబర్ 2023 నాటికి డిపెండెంట్లతో సహా 12 లక్షలకు పైగా భారతీయులు EB1, EB2, EB3 వీసా కేటగిరీలో గ్రీన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారని నేషనల్ ఫౌండేషన్ ఫర్ అమెరికన్ పాలసీ సర్వే తెలిపింది. ఈ నేపథ్యంలో వీరి భవిష్యత్ ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో ఉంది. ఉద్యోగాల మీద అమెరికా వచ్చే తల్లిదండ్రుల వెంట వారి పిల్లల్ని నాన్ ఇమిగ్రెంట్ వీసా కేటగిరీలో తాత్కాలికంగా అనుమతిస్తారు. పిల్లలకు 21 ఏళ్లు నిండేలోపు తల్లిదండ్రులకు గ్రీన్ కార్డు వస్తే వారికి శాశ్వత నివాసం దొరికినట్లే. అలా కాకుండా 21 ఏళ్లు నిండేలోపు గ్రీన్ కార్డ్ రాకుంటే వారి తాత్కాలిక డిపెండెంట్ వీసా హోదా రద్దవుతుంది. దీన్నే ఏజౌట్ అంటారు. వారి పేరు తల్లిదండ్రుల గ్రీన్ కార్డ్ దరఖాస్తు నుంచి తొలగిపోతుంది. ఫలితంగా అమెరికా నుంచి పంపించేస్తారు. లేదంటే అక్కడే ఉండటానికి మరో రకం తాత్కాలిక వీసాలను దరఖాస్తు చేసుకోవాలి. అందుకు వీలు లేకుంటే అమెరికాను వదిలి వెళ్లాల్సిందే. గత నవంబర్ నాటికి 10 లక్షల మందికి పైగా భారతీయులు గ్రీన్ కార్డ్ అనుమతి కోసం ఎదురు చూస్తున్నారని అమెరికా సిటిజన్షిప్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ రిపోర్ట్ తెలిపింది. ఈ మేరకు 21 ఏళ్ల వయసు వచ్చిందనే కారణంగా లక్షల మంది యువతరంపై వీసా వేటు వేలాడుతోంది. ఈ సమస్యపై కాంగ్రెస్ లో తీర్మానము, చట్టమో చేయడం ద్వారా వారిని ఆదుకోవాలని కోరుతూ 43 మంది రిపబ్లికన్, డెమోక్రటిక్ పార్టీల సెనేటర్లు బైడెన్ ప్రభుత్వానికి లేఖ రాశారు. ఇంప్రూవ్ ద డ్రీమ్ అనే సంస్థ వీరి పక్షాన 100 మంది సెనేటర్లను కలిసి విజ్ఞప్తి చేసింది. కానీ అది కొలికి రావడం లేదు. అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇది రాజకీయ అంశంగా మారుతోంది. లక్షల సంఖ్యలో ఉన్న విదేశీ యువతపై ఇమిగ్రేషన్ కత్తి వేలాడడానికి రిపబ్లికన్లే కారణమని అధికార డెమోక్రాట్లు ఆరోపిస్తున్నారు. తల్లిదండ్రులతో వచ్చి అమెరికాలో చదువుతున్న వారిలో 87% మంది సైన్స్, గణితం, ఇంజనీరింగ్, మెడిసిన్, ఆరోగ్య రంగాల్లో నిపుణులే. ఇలాంటి నిపుణులైన యువతను అమెరికాలో కోల్పోవడం దారుణం. ఇంతేకాదు, ఇదే తమ దేశమని భావించిన వారిని ఉన్నపలంగా దేశాన్ని విడిచి, తల్లిదండ్రులు, స్నేహితులను విడిచి వెళ్లిపోమనటం అత్యంత అమానవీయం. వారక్కడే ఉండటం ఆర్థికంగా అమెరికాకు లాభదాయకం. అత్యంత కీలకమైన ఈ అంశంపై రిపబ్లికన్లు, డెమోక్రాట్లు కలిసికట్టుగా మానవీయ దృక్పథంతో ప్రాధాన్య క్రమంలో నిర్ణయం తీసుకోవాలని ప్రవాస భారతీయులు ఆకాంక్షిస్తున్నారు. మరి ఈ ఏజింగ్ అవుట్ సమస్యపై అమెరికా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోనుందో చూడాల్సిందే.